ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను మరి త్రిప్పుదురో అట్టివారు ఆకాశ మండలములోని నక్షత్రముల వలె వారు నిరంతరము ప్రకాశించెదరు, వెలిగెదరు అని ఈ రాత్రి కాలము ప్రభు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు, మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ రాత్రి ఈ వాగ్దానము వినిచిన మనము బుద్ధిమంతులమైతే, లోకములో మనకి లోక సంబంధమైన బుద్ధి వివేకము ఎన్నో ఉన్నాయి. అయితే దాని గురించి ప్రభు అనట్లేదు. కాని ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండునట్లు తెలివికి మూలమని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న మనము బుద్ధిమంతులమై ఉన్నట్లయితే, దేవుని మార్గములను మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే, మనము ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తాము. అంటే ఆయన ఆజ్ఞలు మనకు వెలుగును ఇచ్చేవి. ఆయన ఆజ్ఞల ఎడల భయభక్తులే మనకు తెలివినిచ్చేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి. మనము ప్రకాశించినట్లుగా మనల్ని ఫలభరితులనుగా మార్చేవి. ప్రియులారా, ఆయన కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు, అంతేకాకుండా ప్రభు మార్గములోనికి, నీతి మార్గములోనికి, సత్య మార్గములోనికి అనేక మంది ప్రజలను ఎవరైతే త్రిప్పగలుగుతారో అట్టి వారు మరి నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. అంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. అనేకులకు వారు దీవెనకరముగా ఉంటారు, సమృద్ధితో ఉంటారు, ఆశీర్వాదముతో ఉంటారు. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవుని కార్యములను వారు చూడగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు తలపెట్టిన ప్రతి పనిలో దేవుని యొక్క చిత్తము వారి ద్వారా నెరవేరటము వారు చూడగలుగుతారు అని ఈ రాత్రి కాలము ప్రభు స్పష్టముగా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎవరు అనంటే, నశించిపోతున్న ప్రజల పట్ల భారము కలిగి అనేకులను క్రీస్తు ప్రభు వైపు త్రిప్పేవారిగా మనమున్నప్పుడు మన జీవితాల్లో ఆ నిరంతరము నక్షత్రముగా ప్రకాశించే కృపను దేవుడు మనకివ్వబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీతిని అనుసరిస్తూ ప్రభు మార్గములో కొనసాగుతూ అదే రీతిగా అనేకులను ప్రభు యొద్దకు నడిపించే తారవుగా ఆకాశ మండలమందున్న జ్యోతి వలెను, నక్షత్రము వలెను వెలిగే కృప దేవుడు నీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ప్రియులారా, అదే విధముగా సంఖ్యాకాండములో గనుక మనము చూసినట్లయితే, యాకోబులో నక్షత్రము ఉదయించునని యేసు క్రీస్తు ప్రభు వారిని సైతము మరి నక్షత్రముతో పోల్చినటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. యాకోబులో ఏలిక పుట్టునని, యాకోబులో నుండి నక్షత్రము ఉదయించునని, రాజదండము వచ్చునని లేఖన భాగంలో మనము చదవగలము. ప్రియులారా, ప్రభు ఒక నక్షత్రముగా, వెలుగుగా, గొప్ప జ్యోతిగా ఈ యొక్క లోకములోనికి ఆయన వచ్చాడు. తన ప్రజలమైన మనల్ని కూడా ఆ రీతిగా ఆయన వెలిగించాలని ఆశపడుతూ ఈ రాత్రి నీ వైపు, నా వైపు చూస్తున్నాడు. కనుక ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానము ప్రకారము మనము నీతి మార్గమును అనుసరిస్తూ అనేకుల్ని సైతము ప్రభు వైపునకు త్రిప్పేవారిగా ఆకాశ మండలములోని జ్యోతుల వలెను, నక్షత్రముల వలెను వెలిగే ఆ కృప, నిరంతరము ప్రకాశించే ఆ కృప మనకు, మన కుటుంబాలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆ రీతిగా మనము జీవిద్దాం. అనేకులను
ప్రభు తట్టు తిప్పుదాం. ఆ రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఉంటున్నప్పుడు నీకున్న శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి శత్రు బంధక హస్తముల నుండి నీకు విడుదల వస్తుంది. జయము పొందుతావు. అన్నింటిలో దీవెనకరముగా నువ్వుంటావు. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. మనకు కావలసినవన్నిటినీ ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. జ్యోతుల వలె, నక్షత్రముల వలె ప్రకాశించే కృప మనకు, మన కుటుంబాలకు కలుగాలని ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక్క నిమిషము మనమందరము కళ్ళు మూసుకొని ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా మరొక మారు నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించుదురని, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురని ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఇతరులు అనేకులను ప్రభువా నీ వైపునకు నడిపించే వారినిగా, నీ తట్టు ఆకర్షింపచేసే వారిగా మేముండునట్లుగా నక్షత్రముల కృపను ప్రభువా మాకు అనుగ్రహించండి. మా బంధువర్గంలో మేము వెలుగాలి, ప్రకాశించాలి. మా పట్టణంలో మేము వెలుగాలి అయ్యా, ప్రకాశించాలి అయ్యా. మా దేశంలో మేము వెలుగాలి, మేము ప్రకాశించాలి. అనేకులు ప్రభువా ఈ మండుతూ ప్రకాశిస్తున్నటువంటి కృప తట్టు త్రిప్పబడుదురుగాక. నీ రక్షణ మార్గంలోనికి ప్రజలు అనేకము ఈ రాత్రి నడిపించబడాలి. మా దేశములో అత్యధికమైన రక్షణ కార్యములు ఈ రాత్రి జరుగుటకు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. బిడ్డల ప్రయాణమంతటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, స్వస్థతను దయచేసి ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి మెండుగా దయచేసి మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. గడిచిన కాలంలో వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయనా. వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచండి. అయా, ఉన్నత విద్యకై దూరదేశాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు మీరు తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటినీ మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. అయ్యా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అనేకులు ఆ రక్షణ సువార్త విని అయ్యా మీ వైపు తిరుగుటకు మీ కృపను చూపండి. దేవ, ప్రాముఖ్యంగా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయ్యా, కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం.
వివాహాలు జరగక మీ వైపు మీ సహాయము కొరకు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని మీరు ఆలకించి ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యముగా విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనిచున్నాం. దేవాయి రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.